ఇక్కడ గౌరీ పూర్ణిమకి సాయంత్రం ఈవినింగ్ 5 o'clock అప్పుడు ఈ మేడ పైన ఈ విధంగా అది ఎర్ర మట్టితో అలికి చక్కగా ముగ్గులు పెట్టాలి. ఇక్కడ శ్రీకాకుళం సైడ్ వాళ్ళు బాగా చేస్తారండి, చక్కగా చేస్తారు. గౌరీ పూర్ణిమ చాలా బాగా ఫేమస్గా చేస్తారు. ఇలా ముగ్గులన్నీ పెట్టుకున్న తర్వాత ఇక్కడ గౌరీదేవమ్మ అదే మనం రుబ్బుకునే రోలు ఏ పత్రి పూజకు కావాల్సిన పత్రి సామాన్లన్నీ తెచ్చేసుకున్నారు. అది ఈ గౌరీ పూర్ణమి వచ్చి మనకి చాలా విశేషంగా చేస్తారు. ఈ సామాను కావాల్సిన సామాగ్రి అంతా పూజా సామాగ్రి ముందే తెచ్చిపెట్టుకున్నారు వీళ్ళు. ఒక 5-6 మంది మేబీ 10-11 మంది దాకా చేస్తారు అండి. ఇది అక్కడ ఈ ముగ్గులు ఇట్లా ఒక కలసం పెట్టి కలసం మీద పచ్చి కొబ్బరి బోండం పెట్టి ఆ కొబ్బరి బోండం మీద పసుపు కుంకుమ బొట్లు పెట్టి ఇప్పుడు వచ్చేసి అవన్నీ అరేంజ్ చేసుకుంటున్నారు. ముగ్గులు ఇక్కడ చక్కగా ముగ్గులు పెట్టారు చూడండి. ఇప్పుడు ఒక్కొక్కటి అరేంజ్ చేసుకోవాలి కదా. అప్పుడు మనం ఏంటంటే పచ్చి కొబ్బరి బోండం మీద ఇప్పుడు పసుపు గౌరమ్మని చేసి ముద్దను చేసి గౌరమ్మ ముద్దను చేసి అక్కడ పెట్టాలి. పచ్చి కొబ్బరి బోండం మీద పెడుతున్నారు. గౌరమ్మ మీద మన కరక్కాయ ఉంది కదా అది పెట్టారు. తర్వాత ఇవన్నీ పూజా సామాగ్రులు చాలామంది వచ్చి అన్నీ తయారు చేసుకుంటారండి. గౌరమ్మని మంచిగా దీపం ముట్టిస్తున్నారు. ఇంకొక గౌరమ్మని చేసి అక్కడ మనం నూరుకుంటాం కదా పచ్చగా పచ్చడి మసాలాలు నూరుకుని దాని మీద పెడతారు. ఇంకొక పసుపు గౌరమ్మని తీసుకొచ్చి బొట్టు అన్నీ పెట్టేసి అలంకరిస్తారు. అటుపక్క కొత్త దీపాలు పెడతారు. ఇది విశేషంగా చాలా మంచిగా పౌర్ణమికి చేసుకుంటారండి. పున్నమి అరటిపళ్ళు పెట్టారు. గౌరమ్మకి కీరకాయ కూడా పెట్టారు. ఇది పున్నమి నోము వచ్చి ఎప్పుడు చేస్తారండి, మన ఆశ్వీజ మాసంలో అది అమ్మవారి నవరాత్రుల టైంలో ముందు పౌర్ణమి చేస్తారు. తర్వాత కార్తీక పూర్ణమి కూడా చేస్తారు. కార్తీక పూర్ణమి అంటే మన కార్తీక పౌర్ణమి. ఈ పత్రి పెడుతున్నారు అమ్మవారి మీద, మొత్తం కవర్ అయిపోయేటట్టు పత్రి పెట్టారు. ఇంకొక పత్రి కూడా పెట్టారు. అలా ఓ 10-11 మంది ముత్తైదులు వచ్చి చక్కగా చేసుకుంటారండి. ఒక దగ్గర వాళ్ళు పూలు పళ్ళు పత్రి కొబ్బరికాయలు మొత్తం తీసుకొచ్చి అమ్మవారికి పెడతారు, అమ్మవారికి నివేదిస్తారు. అలా అమ్మవారిని పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తారంటే పువ్వులు పండ్లు అన్నీ అమ్మవారికి తెచ్చుకునేవి అందరూ ఒక్కొక్కటిగా యాపిల్ మన ఏ ఫ్రూట్స్ ఉంటే ఫ్రూట్స్ 5 రకాలు 3 రకాలు 7 రకాలు 9 రకాలు 11 రకాలైన ఫ్రూట్స్ తీసుకొచ్చి అమ్మవారికి నివేదన ఇస్తారు. ఫ్రూట్స్ పాక చక్కగా ఉన్నాయి. ఫ్రూట్స్ పసుపు కుంకుమ జాకెట్ పీసులు ఇంకా ఏమైనా మనం చీర పెట్టాలంటే చీర కూడా పెట్టుకోవచ్చు. ఇవన్నీ అమ్మవారికి అట్లా ఆరుబయట నివేదిస్తారు. అమ్మవారిని తయారు చేసి సన్నికల్లు అంటే
ముందు ఆ సన్నికల్లు మీద అమ్మవారి పసుపు ముద్దం చేసి పెట్టి, తర్వాత కలశం మీద మన అది పచ్చి కొబ్బరి బొండం మీద అమ్మవారిని ముద్ద చేసి పెట్టి, ఆ తర్వాత వస్త్రాకులలో అమ్మవారికి అన్ని నైవేద్యం పళ్ళు, యాపిల్, దానిమ్మ, అరటి, రేగి పళ్ళు, ద్రాక్ష పళ్ళు, ఏ పండ్లైనా అమ్మవారికి నివేదన చేసి కొబ్బరికాయ పెట్టేసి ఆ రోజంతా వాళ్ళు ఉపవాసం ఉంటారండి. ఉపవాసం ఉండి పొద్దున్న నుంచి ఏం తినుకోకుండా రేపు పొద్దున దాకా ఉపవాసం ఉండి చాలా బాగా చేస్తారు. ఆ రోజు యాక్చువల్గా మబ్బు పట్టి ఉంది. మబ్బు పట్టి ఉండి పౌర్ణమి 5-6 గంటలకే వెళ్ళిపోతేనగా వాళ్ళు 5 నుంచి స్టార్ట్ చేస్తారు. యాక్చువల్గా నైట్ చేస్తారు. నైట్ పున్నమి వెలుగులో దీపాల కాంతిలో అమ్మవారు చక్కగా చాలా బాగా మనకి దర్శనమిస్తారు. ఇక్కడ నీళ్లు పెట్టుకొని నీళ్ళ పాత్రలో బొరుగులు, పసుపు, కుంకుమ వేశారు. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఆ నీళ్ళ బొరుగులని 3 సార్లు ప్రదక్షిణ చేసి 3 సార్లు తిప్పిన తర్వాత పైకి విసిరేస్తారు. అమ్మవారి దగ్గర 3 సార్లు తిరిగి వాళ్ళు అమ్మవారికి తిప్పి పక్కన వేసేస్తారు. మళ్ళీ ఫ్రూట్స్తో ఒకసారి, పండు ఒకసారి, పూలతో ఒకసారి, అట్లా 3 చుట్లు తిరిగి అమ్మవారికి వాళ్ళు నివేదన చేస్తారు. అన్నీ నివేదన చేసిన తర్వాత వాళ్ళు చక్కగా సాయంత్రం దాకా అట్లా కథ చదువుతారండి. కథ చదివిన తర్వాత ఫోటోలు ఇస్తారు. ఉపవాసాలు ఉండి కథ చదివి హారతిస్తారు. లాస్ట్గా ఫైనల్గా హారతిస్తారు. హారతి ఇచ్చిన తర్వాత పాట పాడవచ్చు. మంగళగౌరి పాట, హారతి పాటలు పాడుకోవచ్చు. కథ ఉంటుంది. మెయిన్ కథ అయిపోయినాక హారతిస్తారు. తర్వాత చూడు చక్కగా ఆ రోజు వర్షం పడేటట్లు ఉంది, కానీ వాళ్ళ ఉపవాస మహిమ చాలా గొప్పదండి. నేను అదే హారతిస్తున్నారు. తర్వాత నిన్ను రాడేమో అనుకున్న చందమామ, కానీ వాళ్ళ ఉపవాసానికి ఆ రోజు ఎంత చక్కగా మబ్బులో నుంచి చందమామ చాలా చక్కగా బయటికి వచ్చి వాళ్ళది దర్శనం ఇచ్చారు. వాళ్ళు దర్శనం చేసుకున్న తర్వాత అది చూడండి ఎంత చక్కగా దర్శనం ఇచ్చారు. దర్శనం చేసుకున్న తర్వాత వాళ్ళ హస్బెండ్ కాళ్ళు కడిగి ఆ తర్వాత కాళ్ళకు మొక్కి వాళ్ళ భర్త కాళ్ళకు మొక్కి అక్షంతలు వేసి తీస్తారు. ఇది మామూలుగా మన సైడు పున్నమి చేసుకుంటారు. ఇదే మన హిందీ వాళ్ళ సైడు కర్వా చౌత్ అని చేసుకుంటారండి. అక్కడ కూడా చందమామని జల్లెల్లో చూసి చందమామని వాళ్ళు చేస్తారు. సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇక్కడ ఏంటంటే 3 చుట్లు తిరిగిన తర్వాత ప్రసాదాలు హారతిచ్చిన తర్వాత ప్రసాదాలు ఎవరు డిస్ట్రిబ్యూట్ చేసేసుకుంటారండి. నా స్మైలింగ్